Hi friends, today we are going to know the world pandemic disease, coronavirus. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాలు అతలాకుతలం చేస్తుండు. చైనాలో వుహాన్ సిటీలో పుట్టి ప్రపంచ దేశాలకు స్ప్రెడ్ అయ్యి ఈ రోజున ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. గత 2 నెలల్లో ఇండియాలో కూడా లాక్డౌన్ కొనసాగుతుంది. ప్రపంచ దేశాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ తరుణంలో ఈ కరోనా వైరస్ గురించి మన కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ అదర్ ఎగ్జామ్స్లో కంపల్సరిగా ఈసారి ఈ ఎపిడెమిక్ డిసీజ్ గురించి క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. సో ఈ తరుణంలో ఈ యొక్క భారతదేశంలో ఉన్న విద్యార్థులందరూ, ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ఇండియా, దే మస్ట్ నో. మెడిసిన్ వాళ్ళకి ఎలాగ తెలుస్తుంది, బీఫార్మసీ వాళ్ళకి ఎలాగ తెలుస్తుంది, సైన్స్ గ్రూప్ వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది. సో అదర్ ఇంజనీరింగ్ గ్రూప్ కానీ అదర్ ఆర్ట్స్ కామర్స్ గ్రూప్ వాళ్ళకి కానీ వాళ్ళకి తెలియాలి. బట్ అందరికీ కామన్ ఎగ్జామే కాబట్టి యూపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఈసారి కంపల్సరీగా వీటి మీద క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనకి ఈ కరోనా వైరస్ గురించి తెలుసుకునే ముందు ముఖ్యంగా ఇంతవరకు ఈ వైరస్కి పేరు పెట్టింది మనం చాలా తక్కువ. 6,828 వైరస్లకే పేరు పెట్టాం. దాంట్లో ఒక వైరస్ కరోనా వైరస్. 6,828 వైరస్కి పేర్లు పెట్టాం మనం. పేర్లు పెట్టని వైరస్లు చాలా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మనకి అసలు వైరస్ అంటే ఏంటి అని తెలుసుకున్నప్పుడు కరోనా దగ్గరికి వద్దు. ఈ వైరసెస్ అనేవి ఇవి చాలా పురాతనమైనవి. ఇవి చూస్తే మనకి మన శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ప్రకారము మనిషి జన్మించక ముందే ఇవి పుట్టాయి. అంటే మనిషి కంటే పురాతనమైనవి ఇవి, ఓల్డర్ దెన్ పాపులేషన్. అప్పట్లో పురుషుడి యొక్క వీర్య కణాలు కానీ స్త్రీ యొక్క అండాల్లో కానీ ఈ యొక్క వైరస్ని కొనుక్కున్నారట, ఉండేవట. అయితే ఈ వైరస్ అనే పదము లాటిన్ వర్డ్. ఈ వైరస్ అనే పదము ఒక లాటిన్ పదం, లాటిన్ భాష, లాటిన్ వర్డ్. వైరస్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది అంటే లాటిన్ పదం వైరైంటైన్ అంటాం. వైరైంటైన్ అనే పదం నుంచి వైరస్ పుట్టింది. ఈ వైరస్కి మనం జనరల్గా ఇండివిజువల్గా విరియాన్ అని పిలుస్తాం. విరియాన్ ఇండివిజువల్. విరియాన్ అంటే ఇండివిజువల్గా పాయిజన్ సబ్స్టెన్స్, విషపూరితం, విషం. వైరస్ అనే పదము ఎక్కడి నుంచి పుట్టిందట? లాటిన్ వర్డ్ వైరైంటైన్. ఆ వైరైంటైన్ అనే పదం నుంచి మనకి వైరస్ అనే పదం పుట్టింది. వైరస్ అంటే ఇండివిజువల్గా విరియాన్ అంటాం, ఏ పాయిజన్. ఈ వైరస్ అనేది విషపూరితమైనది అనే మీనింగ్ వస్తుంది. అంటే పాయిజన్ సబ్స్టెన్స్. ఏమంటుంది? పాయిజన్ సబ్స్టెన్స్ అంటాం, ఒక విషపూరితమైన పదార్థం. పాయిజన్ సబ్స్టెన్స్. మరి ఈ వైరస్ అనేది ఏ స్మాల్ పారాసైట్, a small parasite which cannot reproduce itself. A small parasite. దీని సైజ్ అట ఈ సైజ్ ఏ స్మాల్ పారాసైట్ కదా, సైజ్ అట కంపేర్ టు బ్యాక్టీరియా a small parasite, the size compared to bacteria 100 to 1000 times, 100 to 1000 times, 100 to 1000 times lesser than bacteria. అది
ఈ వైరస్ బ్యాక్టీరియా కంటే 100 నుంచి 1000 టైమ్స్ చిన్నగా కనిపిస్తుంది, చిన్నది. ఇది దీనికి స్పెషాలిటీ. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తే వైరస్కి ఉన్న ఫీచర్స్ ఏంటో చూద్దాం, దానికి గుణం ఏంటి. ఇప్పుడు వైరస్ అంటే మీకు లాటిన్ వర్డ్ అని చెప్పాను, వైరెంటిన్ అనే పదం నుంచి వచ్చింది. విరియాన్ అని ఇండివిజువల్గా అంటాం, అంటే పాయిజన్. అదేవిధంగా వైరస్ ఈజ్ ఏ స్మాల్ పారాసైట్. దీని సైజు బ్యాక్టీరియా కంటే చిన్నగా ఉంటుంది, లెస్ దెన్ బ్యాక్టీరియా. 100 to 1000 టైమ్స్ ఎంత చిన్నగా ఉంటుందట, 100 to 1000 టైమ్స్ చిన్నగా ఉంటుంది. ఓకే, మరి ఈ ఫీచర్స్ ఏంటి అంటే లక్షణాలు. ఫీచర్స్ అంటే లక్షణాలు. లక్షణాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా ఈ వైరస్ అసలు దేంతో ఏర్పడుతుంది అంటే దీంట్లో క్యాప్సిడ్ అనే ఒక పదార్థం ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, లిపిడ్స్, వాటర్, న్యూక్లిక్ యాసిడ్, క్యాప్సిడ్ ఆబ్లిక్ న్యూక్లిక్ యాసిడ్. ఇది వైరస్లో ఉండే మెటీరియల్. వైరస్లో ఉండే మెటీరియల్ అంటే దీంతో ఏర్పడతాయి వైరస్. క్యాప్సిడ్ నథింగ్ బట్ న్యూక్లిక్ యాసిడ్, ప్రోటీన్స్, లిపిడ్స్, వాటర్ కూడా ఉంటుంది. సో ఇది మెటీరియల్, వైరస్ యొక్క మెటీరియల్. మీకు ఏం చెప్పాను, వైరస్ ఏ పదం నుంచి వచ్చింది, వైరెంటైన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇండివిజువల్గా వైరస్ అంటే విరియాన్ అంటే పాయిజన్. వైరస్ అనేది ఒక పారాసైట్, ఏ స్మాల్ పారాసైట్, అంటే అతిదేయి కణంలోకి చొచ్చుకుని పోయి అంటే హోస్ట్ సెల్లోకి వెళ్ళి అక్కడ రిప్లికేట్ అవుతుంది. ఇండివిజువల్గా కెనాట్ రీప్రొడ్యూస్ సెల్. ఫ్యూచర్లో చెప్తాను మీకు. ఇక సైజు గురించి, బ్యాక్టీరియా సైజ్ ఈ వైరస్ సైజ్ బ్యాక్టీరియా సైజ్ కంటే 100 to 1000 టైమ్స్ చిన్నగా ఉంటుందంట. అంత చిన్నవి ఏవి వైరస్. ఇప్పుడు దీని యొక్క ఫీచర్స్ చూద్దాం, దీని యొక్క ఫీచర్స్ లక్షణాలు చూద్దాం. ఓకే, వైరస్ ఫీచర్స్ చూద్దాం. ఇప్పటివరకు వైరస్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, లాటిన్ వర్డ్ అని చెప్పాను. వైరస్ అనే పదం మనం కరోనా వైరస్ గురించి కాదు, ఇప్పుడు వైరస్ గురించి నేర్చుకుంటున్నాం. వైరస్ అనే పదం లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. వైరెంటైన్ అనే పదం ఇండివిజువల్గా విరియాన్ అంటాం. వైరస్ అంటే పాయిజన్. అదేవిధంగా ఈ వైరస్ అనేది మనకి పూర్వకాలం చూస్తే శుక్ర కణాలు అండాల్లో ఉండేదట. ఆ తర్వాత సైంటిస్టులు కనిపెట్టారు, ఎప్పుడు కనిపెట్టారు కూడా చెప్తాను మీకు. అదేవిధంగా వైరస్ అనేది ఒక పారాసైట్. దీని సైజు బ్యాక్టీరియాతో కంపేర్ చేసుకుంటే 100 నుంచి 1000 రెట్లు తక్కువ ఉంటుంది. ఇది నేర్చుకున్నది మనం. ఇప్పుడు ఈ వైరస్ యొక్క ఫీచర్స్ లక్షణాలు ఏంటి అంటే ఇక్కడ రాశాను చూడండి. కెనాట్ రీప్రొడ్యూస్ ఇట్ సెల్ఫ్. దీన్ని రిప్లికేట్ అంటాం. అంటే ఇది హోస్ట్ సెల్లో తప్ప తనంతట తాను కెనాట్ రీప్రొడ్యూస్. అంటే అతిదేయ కణం హోస్ట్ సెల్ అంటారు. ఇతర జీవిలో ప్రవేశించిన తర్వాత ఆ జీవిలో ఉన్న కణాన్ని హైజాక్ చేసి ఆ మెకానిజం తన వరుసపరుచుకొని అప్పుడు ప్రోటీన్స్ని ఉత్పత్తి చేసి అప్పుడు డివిజన్ జరుగుతుంది. రిప్లికేట్ అంటే ప్రత్యుత్పత్తి అయిపోతుంది. సో కెనాట్ రీప్రొడ్యూస్ ఇట్ సెల్ఫ్. దీనికి ఏం చేయాలి, హోస్ట్ సెల్ కావాలి. అతిదేయ కణం అంటాం. ఇతర జీవులు అంటే ఆ జీవులు ఏంటి అంటే ఈ యొక్క యానిమల్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, ఫంగీ కావచ్చు, అదర్ హ్యూమన్స్ కావచ్చు, మనం కూడా ఒక యానిమల్, హ్యూమన్స్ కావచ్చు. ఇవి ఈ వైరస్కి హోస్ట్ సెల్స్ అంటారు. ఈ వైరస్ అంటే వైరస్ హ్యూమన్స్ మీద దాడి చేస్తుంది, వైరస్ జంతువుల మీద దాడి చేస్తుంది, వైరస్ మొక్కల మీద దాడి చేస్తుంది, వైరస్ ఫంగీ మీద దాడి, అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ మీద కూడా దాడి చేస్తుంది. చూడండి, ఇతర మైక్రో ఆర్గానిజం కూడా దాడి చేస్తుంది. వైరస్ ఇట్ అటాక్స్ ఆన్
హ్యూమన్స్, యానిమల్స్, ప్లాంట్స్, ఫంగి, ఈవెన్ బ్యాక్టీరియా మీద కూడా. అందుకే బ్యాక్టీరియా వ్యాధులు వచ్చినప్పుడు బ్యాక్టీరియోఫేజ్ అని చెప్పి ఒక వైరస్ని యాంటీబయాటిక్గా ఇస్తారు. ఓకే, సో కెనాట్ రీప్రొడ్యూస్ ఇట్ సెల్ఫ్. ఇది ఈ హ్యూమన్స్లో ఎంటర్ అయిన తర్వాత మానవ కణంలో ప్రవేశించి హైజాక్ చేస్తుంది. ఎలా హైజాక్ చేస్తుందో చెప్తాను. అలాగే రెండోది ఎయిదర్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. అది రెండు కాదు, అయితే డిఎన్ఏ లేకపోతే ఆర్ఎన్ఏ. ఇప్పుడు మనకి కరోనా వైరస్ ఆర్ఎన్ఏ, నాట్ డిఎన్ఏ. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇవే అడిగేది మీకు. సో ఈ కరోనా వైరస్లు చాలా రకాలు ఉన్నాయి. మీకు 6,828 రకాలకే పేర్లు పెట్టారని చెప్పాను. వాటిలో మొక్కల మీద దాడి చేసే వైరస్లకు ఒకలా ఉంటుంది, జంతువుల మీద దాడి చేసే వైరస్లకి జెనెటిక్ మెటీరియల్ ఒకలా ఉంటుంది. సో డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ ఏదో ఒకటే. కానీ కరోనా వైరస్ ఏమి కలిగి ఉంది? ఆర్ఎన్ఏ. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కరోనా వైరస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్ఎన్ఏ. ఇక్కడ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ అన్నా, ఇద్దరు డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. మేబీ సింగిల్ ఆర్ డబుల్ స్టాండర్డ్, అంటే మెలికల్ స్టాండర్డ్ మెలికల్ తిరిగిన సింగిల్ హెలిక్స్ ఆర్ డబుల్ హెలిక్స్ అని కూడా అనొచ్చు. ఓకే, మేబీ సింపుల్ ఆర్ కాంప్లెక్స్ ప్రోటీన్స్. వైరస్లో ఉండే మెటీరియల్స్ కూడా చెప్పాను ఇంతకుముందు మీకు. ప్రోటీన్స్, క్యాప్సిడ్, న్యూక్లిక్ యాసిడ్స్, వాటరు, లిపిడ్స్ అని. దాంట్లో ప్రోటీన్స్, ఏ ప్రోటీన్స్ అట? సింపుల్ ప్రోటీన్స్ ఆర్ కాంప్లెక్స్. సింపుల్ ప్రోటీన్స్ అంటే 4 ఉంటాయి. కాంప్లెక్స్ ప్రోటీన్స్ అనుకోండి 100 to 200 ప్రోటీన్స్ ఉంటాయి. అది ఇప్పుడు సింపుల్ ప్రోటీన్స్తో తయారైన వైరస్లు అయితే 4 ప్రోటీన్స్లో ఉంటాయి. అదే కాంప్లెక్స్ ప్రోటీన్స్తో తయారైన వైరస్లు అయితే 100 to 200 ప్రోటీన్స్ ఉంటాయి. అది మేబీ సింపుల్ ఆర్ కాంప్లెక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెదర్ ఇట్ ఈజ్ ఏ సింపుల్ వైరస్ ఆర్ కాంప్లెక్స్ వైరస్. సింపుల్ వైరస్ అంటే ఈజీగా మనం మెడిసిన్ కనిపెట్టచ్చు, వ్యాక్సిన్ తయారు చేయొచ్చు. కాంప్లెక్స్ వెరీ డిఫికల్ట్, మారుతూ ఉంటాయి అన్నమాట అవి. అలాగే నాన్ లివింగ్, ఇట్ ఈజ్ నాట్ లివింగ్. వైరస్ని లివింగ్ అనకూడదు, నాన్ లివింగ్. చాలామంది నాన్ లివింగ్ అంటారు కదా, కాంట్రవర్సీ నడుస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ రాశాను చూడండి, నో మెటాబాలిజం. అది మెటాబాలిజం అంటే జీవక్రియా రేటు, జీవుల్లో జరిగే క్రియా రేటు. క్రియ అంటే వెర్బు, యాక్షన్. నో మెటాబాలిజం అంటే కెటాబాలిజం, ఎనామాలిజం అంటే విచ్చిత్తి, కలయిక, సింథసిస్, అలాగే ఆల్సో మనకి బైఫర్కేషన్. సో నో మెటాబాలిజం అంటే ఇప్పుడు మనం తిన్న ఆహారం జీర్ణం కావడం, అది మళ్ళీ శోషించుకోవడం బాడీ, ఇవన్నీ కూడా మెటాబాలిజం కిందకి వస్తాయి. ఎవరి శరీరంలో మెటాబాలిజం అద్భుతంగా ఉందో వాళ్ళకి చక్కగా జీర్ణ వ్యవస్థ మంచిగా ఉంటుంది. సో మెటాబాలిజం చాలా, ప్రతి జీవిలో మెటాబాలిజం జరుగుతుంది. ఈవెన్ బ్యాక్టీరియాలో మెటాబాలిజం ఉంది, అన్నింట్లో, ఫంగీలో ఉంది, ప్లాంట్స్లో ఉంది, హ్యూమన్స్లో ఉంది, అదర్ యానిమల్స్లో ఉంది. కానీ వైరస్లో మాత్రం మెటాబాలిజం లేదు కాబట్టి దీన్ని నాన్ లివింగ్ కేటగిరీ కిందకి చేర్చారు. అది ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. వై వైరస్ కమ్స్ అండర్ నాన్ లివింగ్. చాలామంది అంటారు దీన్ని లివింగ్కి నాన్ లివింగ్కి లింక్. అది which of the following is called as a link in between living non living? A virus, B bacteria, C fungi, D protozoa. అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకి? వైరస్. అది లివింగ్కి నాన్ లివింగ్కి లింక్ అట. జనరల్గా నాన్ లివింగ్ కింద కన్సిడర్ చేస్తాం. నో మెటాబాలిజం, జీవక్రియ రిలేట్ లేదు కాబట్టి. అలాగే మచ్ స్మాలర్, ఇంతకుముందే మనం బ్యాక్టీరియా కంటే 100 నుంచి 1000 టైమ్స్ తక్కువ సైజులో అని చెప్పాను. నో సెల్ మెంబ్రెయిన్స్, నో సైటోప్లాస్మ్, నో రైబోజోమ్స్ అండ్ అదర్ ఆర్గనెల్స్. అంటే ఇవన్నీ కూడా సెల్లో ఉంటాయి. అసలు సెల్లే తయారు కాదు వైరస్లో. సెల్ తయారు కాదు, ఎందుకంటే తిన్న ఆహారం ఎనర్జీగా మారదు వైరస్లో. ఇప్పుడు మన ఆహారం తింటున్నాం, టిఫిన్ చేసినాం, ఆ టిఫిన్ చేసిన తర్వాత అది క్యాలరీ శక్తిగా మారిపోతుంది. కానీ వైరస్లో అలా మారదు. సో ఏ ఫుడ్ కెనాట్ చేంజ్ ఇంటూ ఎనర్జీ ఇన్ వైరస్. ఆహారము వైరస్లో ఎనర్జీగా మారదు. ఫుడ్ కెనాట్ చేంజ్ ఇంటూ ఎనర్జీ ఇంటూ ది వైరస్. ఇక్కడ రాస్తున్నాను,
food cannot change into energy. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి ఇట్ కెనాట్ మేక్ ఓన్ ప్రోటీన్స్, ఇట్ కెనాట్ మేక్ సెల్స్. అంటే వైరస్లో కణాలు ఉత్పత్తి కావు, కణాలు లేకపోతే ఇవేమీ ఉండవు. ఇవి కణంలోనే ఉంటాయి, అంటే సెల్లో ఉంటాయి. ఇంగ్లీష్లో సెల్ అంటాం, తెలుగులో కణము అంటాం. సో ఇవి కాబట్టి వైరస్లో ఇవేమీ ఉండవు. సో సెల్ తయారు కాదు, ప్రోటీన్స్ తయారు కావు. చూడండి, మరి ఇవన్నీ ఎలా జరుగుతాయి, మరి ఎలా రిప్లికేట్ అవుతుంది, మరి ఇన్ని వైరస్ ఎలా వస్తున్నాయి అంటే, ఇక్కడ వైరస్ ఎంత తెలివైందంటే అది పారాసైట్ అన్నాం. అందుకని ఈ వైరస్ ఈ హ్యూమన్స్లో ప్రవేశించిన, జంతువుల్లో ప్రవేశించిన, మొక్కల్లో ప్రవేశించిన, ఫంగీలో ప్రవేశించిన, బ్యాక్టీరియాలో ప్రవేశించిన, అదర్ మైక్రో ఆర్గానిజంలో ప్రవేశించిన ఆ అతిథీకణం హోస్ట్ సెల్లోకి వెళ్ళి ఆ సెల్ను హైజాక్ చేస్తుంది. చెప్తాను ఇప్పుడు, ఇలా చెప్పాను కదా ఎలా చేస్తుందని హైజాక్. అది తను వశపరుచుకుని అప్పుడు ఆ హోస్ట్ సెల్ ద్వారా ఈ ఫంక్షన్స్ అన్నీ నెరవేర్చుకుంటుంది. ఇవి ఓన్ ఇండివిజువల్గా లేవు కదా, ఇవన్నీ నెరవేర్చుకుంటుంది అన్నమాట. చూడండి, ఇవి మనకి వైరస్ యొక్క ఫీచర్స్. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నోసార్లు ఇచ్చాడమ్మా. ఫస్ట్ సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి సింగిలర్ డబుల్ రెండు ఉంటాయి, ఇది ఎయిదర్ కాదు, బట్ ఇక్కడ మాత్రం ఎయిదర్. అదేవిధంగా మెటాబాలిజం ఉంటుంది కాబట్టి నాన్ లివింగ్ అన్నాం. మరి కొంతమంది లివింగ్ అని ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ వైరస్కి జెనెటిక్ మెటీరియల్ ఉంది. ఇది జెనెటిక్ మెటీరియలే కదా, ఇది చాలా ఇంపార్టెంట్. వై జెనెటిక్ మెటీరియల్? Why virus come under living organism? Many of the scientists they support that theory. వైరస్లో లివింగ్ ఆర్గానిజంగా, జీవులుగా ఎందుకు గుర్తించాలి అంటే వాటిలో జెనెటిక్ మెటీరియల్ ఉంది. మనలో కూడా ఉంది కదా జెనెటిక్ మెటీరియల్. రెండోది ఏంటంటే పాయింట్, దే కెన్ ఎవాల్వ్, రిప్లికేట్ ఇట్ సెల్ఫ్ హోస్ట్ సెల్స్లో. ఈ రెండు కారణాల వల్ల. ఎందుకు నాన్ లివింగ్ అంటున్నాం? నో మెటాబాలిజం. అది తేడా అనమాట రెండింటికి. ద రీజన్ డిఫరెన్స్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్. సో ఇప్పటికీ చాలామంది దీన్ని నాన్ లివింగ్ అని గుర్తిస్తారు. ఎందుకంటే ఈ మార్కర్ మీద ఉంది, ఇది రిప్లికేట్ కాదు, ఎందుకంటే ఇది హోస్ట్ సెల్ కాదు, ఇది ప్లాస్టిక్. అదే ఈ మార్కర్ నుంచి, హ్యాండ్స్ నుంచి, నోస్ ద్వారా లేకపోతే నా బాడీలోకి వెళితే అప్పుడు పారాసైట్గా మారిపోయి అది విజృంభిస్తుంది, రిప్లికేట్ అవుతుంది, రీప్రొడ్యూస్ అవుతుంది. అది ఓకే. సో ఇవి వైరస్ యొక్క ఫీచర్స్. ఇంకా మనం కరోనా వైరస్కి రాలేదు, నేను వైరస్ గురించే చెప్తున్నాను. ఓకే రైట్. ఇప్పుడు చూద్దాం. ఈ వైరస్లు అనేవి చూస్తే మనకి చాలా రకాల వైరస్లు ఉన్నాయని చెప్పాను మీకు. 6828 వైరస్లకి పేర్లు పెట్టారని చెప్పాను. దీంట్లో మిమీ వైరస్, ఇది 92లో కనిపెట్టారు. మిమీ వైరస్ అని పెట్టి 2003లో పేరు పెట్టారు. డిస్కవర్డ్ 1992. ఏంటంటే లార్జెస్ట్ వైరస్, ఈ భూమి మీద లార్జెస్ట్ వైరస్ పేరేంటి? కరోనా వైరస్ కాదు, మిమీ వైరస్. ఏ లార్జెస్ట్ వైరస్ ఆన్ ది ఎర్త్, మిమీ వైరస్ 92లో కనిపెట్టారు, 2003లో పేరు పెట్టారు. అలాగే స్మాలెస్ట్ వైరస్ సిర్కో వైరస్, స్మాలెస్ట్. ఇప్పుడు లార్జెస్ట్ వైరస్ అన్నాను, ఇది ఎంత ఉంటుంది సార్ మరి సైజు? 200 to 400 నానోమీటర్స్. ఇది ఎంత ఉంటుంది సార్? 20 నానోమీటర్స్ అంతే. సిర్కో వైరస్ 20 నానోమీటర్స్. మిమీ వైరస్ 200 to 400 నానోమీటర్స్. అది. సో ఇది ముఖ్యంగా మనకి మిమీ వైరస్, సిర్కో వైరస్. అలాగే ఈ వైరస్ల మీద యాంటీబయాటిక్స్ ఎఫెక్ట్ ఉండదు. యాంటీబయాటిక్స్ హ్యావ్ నో ఎఫెక్ట్స్ ఆన్ వైరస్. పెద్దగా పని చేయవు, వ్యాక్సిన్ తప్ప వైరస్ల మీద యాంటీబయాటిక్స్ పెద్దగా ప్రభావం చూపవు. మన ఇమ్యూన్ సిస్టమే కాపాడాలి కంపేర్ టు యాంటీబయాటిక్స్. ఇప్పుడు చూస్తే మనకి ఈ వైరస్ని ఫస్ట్ కనిపెట్టింది ఎవరు అంటే, ఇక్కడ 1892లో డిమిత్రీ ఐవానోవ్స్కీ, ఈయన రష్యన్, ఈయన కనిపెట్టాడు. ఇక్కడ టొబాకో మొజాయిక్ వైరస్ ప్లాంట్లో, టొబాకో మొజాయిక్ వైరస్, ఇది టొబాకో మొజాయిక్ వైరస్
టొబాకో మొజాయిక్ వైరస్, ఇది 1892లో. ఆ తర్వాత ఏంటంటే సక్రమంగా మొత్తం చెప్పలేకపోయాడు ఈయన. 1935లో ఎం స్టాన్లీ అనే సైంటిస్టు ఈ వైరస్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టాడు. క్రిస్టలైజ్డ్ వైరస్ ఎం స్టాన్లీ. సో వీళ్ళిద్దరు కూడా వైరస్ మీద పరిశోధన చేశారు. ఇప్పుడు ఈ వైరస్ ఏం చేస్తుంది? హోస్ట్ సెల్ అని చెప్పాను కదా, హోస్ట్ సెల్ అంటే మనలో ప్రవేశిస్తే. ఇది కరోనా గురించి కాదు, కరోనా గురించి చెప్తాను మీకు ఇప్పుడు, అంతా మన ఓన్లీ వైరస్ గురించి. సో ఈ హోస్ట్ సెల్లో అంటే ఇక్కడ వేస్తున్నాను మీకు, ఇది ఒక సెల్, ఇది న్యూక్లియస్. దీంట్లో మనకి ఈ సెల్లో ఏటీపీ ఉంటుంది, ఎనర్జీ. దీన్ని కరెన్సీ సెల్ అంటారు, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాం. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఏటీపీ అంటారు. దీన్ని సెల్ ఆఫ్ కరెన్సీ లేదా కరెన్సీ సెల్ అంటారు. కరెన్సీ సెల్ ఆఫ్ కరెన్సీ ఆర్ కరెన్సీ సెల్, ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. మనం తీసుకున్న ఆహారం శక్తిగా అలాగే ఆ శక్తి రూపంలో ఉంటుంది, ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ రూపంలో. అలాగే ఇది న్యూక్లియస్. ఇక్కడ రైబోజోమ్స్ ఉంటాయి, రైబోజోమ్స్ ఉంటాయి. అంటే ఇక్కడే ప్రోటీన్ తయారవుతాయి. ఏటీపీ, కరెన్సీ సెల్, ఎనర్జీ, రైబోజోమ్స్. అలాగే ఇదంతా సైటోప్లాస్మ్, ఇదంతా కూడా ఏంటది? సైటోప్లాస్మ్. సో రైబోజోమ్స్, సైటోప్లాస్మ్, కరెన్సీ సెల్. ఇప్పుడు ఏం చేస్తుంది వైరస్? ఈ వైరస్ తన రిసెప్టర్ ద్వారా ఈ లోపలికి వెళుతుంది, పెనట్రేట్ అవుతుంది. పెనట్రేట్ అయ్యి ఈ సెల్ మెకానిజాన్ని తన చేతిలో తీసుకుని ఇక్కడే ప్రోటీన్స్ ఉత్పత్తి చేసి ఈచ్ సెల్లో, ఈ ఒక్క సెల్లోని ఈ వైరస్ ఎంటర్ అయి 10,000 వైరస్లను పుట్టిస్తుంది. ఈచ్ వైరస్ ఇన్ ఈచ్ సెల్ రీప్రొడ్యూస్ 10,000 cells, 10,000 వైరసెస్, 10,000 వైరస్లను పుట్టిస్తుంది. చూడండి, అలా మీకు ఒకసారి ఫ్లూ వస్తే, ఫ్లూ అంటే ఫీవర్ అంటే కోల్డ్ కానీ, ఫ్లూ అంటాం కదా, ఫ్లూ జ్వరం కానీ, ఫ్లూ కోల్డ్ కానీ వస్తే ఎంత ఉంటుందో తెలుసా? 100 lakh crores వైరస్, 100 లక్షల కోట్ల వైరస్ ఉంటుంది ఒకసారి ఫ్లూ వస్తే. అంత రిప్లికేట్ అయిపోతుంది. చూడండి, 1 milliliter సీ వాటర్ తీసుకోండి, అంతెందుకు, 1 milliliter సీ వాటర్, 1 milliliter సముద్రపు జలం, 1 milliliter, 1 milliliter సీ వాటర్ తీసుకుంటే 1 lakh వరకు వైరస్ ఉంటుంది. 1 milliliter సీ వాటర్ కంటైన్స్ 1 lakh వైరస్. 11,000కు పైగా వైరస్లు ఉన్నాయి. దాంట్లో 6,828 వైరస్లకి పేర్లు పెట్టారు. దాంట్లో ఒకటే ఈ కరోనా వైరస్. ఓకే, సో ఇప్పుడు ఈ కరోనా వైరస్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం వైరస్ గురించి నేర్చుకున్న ఎంతసేపు ఏంటి? వైరస్ ఎవరికైనా పెట్టారు, అదేవిధంగా వైరస్ ఫీచర్స్ ఏంటి, వైరస్ ఏ మెటీరియల్తో ఏర్పడుతుంది. ఓకే, ఇప్పుడు మనం కరోనా వైరస్ గురించి చూద్దాం. రైట్, ఇప్పుడు కరోనా వైరస్ గురించి చూద్దాం. మీకు బోర్డు మీద 2 పిక్చర్స్ వేశాను. ఇది సాధారణ వైరస్, దీన్ని బ్యాక్టీరియా ఫేజ్ అంటారు. ఇది మనకి మేలే చేస్తుంది ఒక విధంగా. ఫేజ్ అన్నా కూడా వైరసే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫేజ్? ఇట్ ఈస్ అ వైరస్. అడుగుతాడు ఎగ్జామ్లో. బ్యాక్టీరియా ఫేజ్ వైరస్. చూడండి, ఈ వైరస్లో, ఈ పిక్చర్లో బ్యాక్టీరియా ఫేజ్, ఇది యూజ్ఫుల్ వైరస్ మనకి. అంటే బ్యాక్టీరియా రోగాలు వచ్చినప్పుడు ఆ రోగాలు నయం చేయడానికి ఈ బ్యాక్టీరియా ఫేజ్ వైరస్ను వాడతారు. సో ఇది క్యాప్సిడ్, పైన చూడండి పిరమిడ్లా ఉంది క్యాప్సిడ్. ఇదంతా న్యూక్లిక్ యాసిడ్. ఇది తొడుగు, ప్లగ్. ఇవన్నీ కూడా టైల్ ఫైబర్స్. సో ఇది వైరస్లో ఉండే పార్ట్స్. ఇప్పుడు మనం కరోనా వైరస్ కాబట్టి ఈ కరోనా అనే పదం లాటిన్ వర్డ్ క్రోన్ ఆర్ రెత్. సో క్రోన్ అంటే కిరీటం, ఇది దీని అర్థం. కరోనా లాటిన్ వర్డ్, వైరస్ కూడా లాటిన్ వర్డ్. ఓకే, ఇది కరోనా విరిడే ఫ్యామిలీ. అంటే వైరస్ గ్రూప్స్ చాలా ఉంటాయి, ఫ్యామిలీస్. సార్స్ గ్రూపు, అదేవిధంగా హెచ్ఐవి గ్రూపు,
హ్యూమన్ ఇమ్యూనో వైరస్ గ్రూప్, దాంట్లో మోర్ దెన్ 10 ఉన్నాయి. ఇక్కడ కూడా కరోనా వైరస్లో మోర్ దెన్ 10 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఆ గ్రూప్స్ లెటర్ చూద్దాం మనం. ఒకటి ఫస్ట్ స్ట్రక్చర్ చూసి మనం చూడండి. క్యాప్సిడ్, న్యూక్లిక్ యాసిడ్, షెత్. ఈ న్యూక్లిక్ యాసిడ్లోని మనకి ప్రోటీన్స్ ఉంటాయి, ఆర్ఎన్ఏ, డిఎన్ఏ అన్నీ ఉంటాయి, ప్లగ్, షెత్, టైల్ ఫైబర్స్. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే కరోనా అనే పదం లాటిన్ వర్డ్ కరోన్ అనే పదం నుంచి వచ్చింది. ఈ కరోనా అనే పదాన్ని పెట్టింది 68లో జూన్ అల్మిడా, డేవిడ్ టైరెల్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు. జూన్ అల్మిడా, డేవిడ్ టైరెల్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు 68లో కరోనా వైరస్ అని పేరు పెట్టారనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కరోనా వైరస్ పూలబంతిలాగా చక్కగా రౌండ్గా బాల్ లాగా పైన రిసెప్టర్స్ ఉంటాయి. ఇది ఆర్ఎన్ఏ గ్రూప్, ఇంతకుముందు కూడా చెప్పాను. కరోనా వైరస్ ఏ గ్రూపు? ఆర్ఎన్ఏ. అలాగే కరోనా వైరస్ సింగిల్ స్ట్రాండెడ్ గ్రూప్. సింగిల్ స్ట్రాండెడ్ అంటే సింగిల్ హెలిక్స్ అని అర్థం, ఒకటే మెలికలు తిరిగిన సింగిల్ స్ట్రాండెడ్. ఇది సింగిల్ స్ట్రాండెడ్. డబుల్ అంటే మళ్ళీ ఇంకోటి వస్తుంది, నిచ్చిన ఆకారం. ఇది సింగిల్ స్ట్రాండెడ్. క్లబ్ షేప్డ్ స్పైక్స్, ఇవే స్పైక్స్. ఇప్పుడు ఇది సెల్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ సెల్ వేస్తున్నాను, ఇది సెల్లోకి వెళ్తుంది. ఇదేం చేస్తుంది? సెల్లో పెనిట్రేట్ అవుతుంది. పెనిట్రేట్ అయిన తర్వాత ఎలా అవుతుందట? పెనిట్రేట్ మనలోకి ఎలా అవుతుంది? కరోనా వైరస్ ఎలా వస్తుంది అంటే చూడండి, నోస్, మౌత్, ఐస్, ఇది ఇలా ఎంటర్ అవుతుంది. ఈ వైరస్ నోస్, మౌత్, ఐస్ ద్వారా లోపలికి ఎంటర్ అయ్యి ఈ స్పైక్స్ ఏవైతే ఉంటాయో ఎస్ స్పైక్స్ అంటాం. అంటే క్లబ్ షేప్డ్ స్పైక్స్ ఉంది కదా, దీన్ని ఎస్ షేప్డ్ లేదా ఎస్ స్పైక్స్ అంటారు. ఎంటర్ అయిపోయి దీంట్లో మనకి లోపల సెల్స్ 2 ఉంటాయి, రెడ్ సెల్స్. అంటే రెడ్ సెల్స్ జనరల్గా ఆక్సిజన్ క్యారీ చేస్తాయి మనకి, ఎర్ర రక్త కణాలు, రెడ్ సెల్స్ మన బాడీలో. దాంట్లో టైప్ 1 సెల్స్ ఆక్సిజన్ గ్రహిస్తాయి, CO2ని బయటికి పంపిస్తాయి. టైప్ 2 ఇవి చాలా మృదువుగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. దే ప్రొటెక్ట్ సర్ఫేస్ ఆఫ్ ది లంగ్స్. లంగ్స్ అంటే ఊపిరితిత్తుల యొక్క సర్ఫేస్ని కాపాడతాయి అన్నమాట. అంటే ఊపిరితిత్తుల సర్ఫేస్ని కాపాడేది ఎవరు? టైప్ 2. టైప్ 1 ఆక్సిజన్ సప్లై చేస్తాయి. టైప్ 1 ఏమో ఆక్సిజన్ సప్లై చేస్తాయి ఊపిరితిత్తులకు, టైప్ 2 ఏమో ఊపిరితిత్తులను కాపాడతాయి. ఇప్పుడు ఇది పోయి మనకి ఏం చేస్తుంది? ఈ సెల్ని నెమ్మదిగా వశపరుచుకుని నెమ్మదిగా డ్యామేజ్ చేసి మనకి ఏం చేస్తుంది? ఈ సెల్స్ ఇవి తన ఫంక్షన్ చేయకుండా నిరోధిస్తుంది. ఇవి ఆల్రెడీ డెత్ సెల్స్ కొన్ని ఉంటాయి దీంట్లో, ఇవి పుట్టడం చనిపోవడం ఉంటాయి. ఆ నీళ్ళన్నీ కూడా ఆ వాటర్ అంతా కూడా ఊపిరితిత్తుల్లో చేరిపోతుంది, ఊపిరితిత్తుల ఫంక్షన్ ఆగిపోతుంది. అందువల్ల చనిపోతున్నారు కరోనా వైరస్ వచ్చి. సో ఈ టైప్ 2 అంటే టైప్ 1, టైప్ 2 సెల్స్ని ఏం చేస్తుంది? కరోనా వైరస్ డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. ఇట్ డిస్ట్రాయ్స్ ది టైప్ 1, టైప్ 2 సెల్స్. అంటే మృదు స్వభావం పోతుంది, డ్యామేజ్ అయిపోతుంది ఊపిరితిత్తులన్నీ కూడా. ఊపిరితిత్తుల్లోకి నీళ్లు చేరుతాయి, ఉమ్మి చేరింది అంటారు జనరల్గా తెలుగు భాషలో. నీళ్లు చేరాయంటే ఊపిరితిత్తుల అర్థం ఏంటి? ఇక ఆ ఫంక్షన్ ఆగిపోయినట్టు. అది వైరస్ వల్ల జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది ఈ విధంగా మనకి ఈ వైరస్. అయితే మనకి ఈ యొక్క కరోనా వైరస్ ముఖ్యంగా ఇప్పుడు చైనాలో స్ప్రెడ్ అయిన వైరస్ ఓ టైప్ వైరస్. ఓ టైప్ 10 టైప్స్ ఉన్నాయి, దాంట్లో ఓ టైప్ వైరస్. సో చైనాలో స్ప్రెడ్ అయిన ఈ కరోనా వైరస్ ఏ టైప్? అది ఓ టైప్ వైరస్. దీంట్లో 10 టైప్స్ ఉన్నాయి, దాంట్లో ఓ టైప్ వైరస్. ఓకే, సో ఈ 2 స్ట్రక్చర్స్ వేసాను. ప్రజెంట్ కరోనా స్ట్రక్చరు, ఇది బ్యాక్టీరియా ఫేజ్ స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు ఈ కరోనా వైరస్ మనకి హిస్టారికల్లీ ఏ విధంగా మనకి మారుతూ వచ్చింది అనేది, దాని ఇప్పుడు అవుట్ బ్రేక్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఓకే, 1930sలో ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షియస్ బ్రాంకైటిస్ వైరస్ IBV అని చెప్పి చికెన్స్లో అంటే కోళ్లలో మనకి హెన్స్లో కనిపెట్టారు. అలాగే కనిపెట్టింది ఎవరంటే ఆర్థర్ షాక్, MC హాన్, వీళ్ళిద్దరూ కూడా ముందు పౌల్ట్రీ అంటే హెన్స్లో కనిపెట్టారు. అందుకే ఈ మధ్య చూడండి కరోనా వైరస్ వచ్చినప్పుడు ఇనీషియల్గా ఫస్ట్లో హెన్స్ తినొద్దని చెప్పేవాళ్ళు, చాలా పడిపోయింది పౌల్ట్రీ ఉత్పత్తులన్నీ, అది కారణం అనమాట. 67లో హ్యూమన్ కరోనా వైరస్ లండన్లో కనిపెట్టారు. B814229E OC43 కోడ్లు ఇచ్చారు. దీని అన్నీ కలిపి 68లో మీకు ఇంతకుముందు చెప్పాను, జూన్ అల్మిడా, డేవిడ్ టైరెల్ వీళ్ళు కరోనాను పేరు పెట్టారు. 67లో కనిపెట్టారు. ఓకేనా, మరి అవుట్ బ్రేక్ ఎలా అయింది? వుహాన్ సిటీ
చైనాలో హుబాయ్ ప్రావిన్స్లో, చాలా ప్రావిన్సెస్ ఉన్నాయి చైనాలో, గాంగ్జూ ప్రావిన్స్ అని చాలా ఉన్నాయి. హుబాయ్ ప్రావిన్స్లో December 1న స్టార్ట్ అయింది. 2019 లాస్ట్ ఇయర్. అది కాస్త అన్ని దేశాలకి స్ప్రెడ్ అయిపోయింది. మన ఇండియాలో January 30, 2020, కేరళలో ఫస్ట్ కేసు January 30, 2020. మరి ఇది ఎలా స్ప్రెడ్ అయింది? హునాన్ సీ మార్కెటా లేకపోతే వుహాన్ P4 ల్యాబా? ఇప్పటికీ కాంట్రవర్సీ. అమెరికా ఏముంటుంది, P4 ల్యాబ్ నుంచి వాంటెడ్లీ చైనా క్రియేట్ చేసింది అని, లేదు హునాన్ సీ మార్కెట్ అని చైనా, ఇది మానవ సృష్టి కాదని. అయితే ఇందుకు ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? 2 జంతువులు మనకు వెలుగులోకి వచ్చాయి. ఒకటి పాంగోలిన్ అంటే అలుగు, రెండోది బ్యాట్స్ గబ్బిలాలు. ఈ 2 జంతువుల నుంచి స్ప్రెడ్ అయి ఉండాలి. ఇంతవరకు కన్ఫర్మేషన్ అంటే మనకి లేదు. పాంగోలిన్, బ్యాట్స్ ఈ 2 తింటారు వాళ్ళు ఆహారంగా. ఓకేనా? పాంగోలిన్ని వాళ్ళు వైద్యంలో కూడా వాడతారు, అంత ఇంపార్టెన్స్ ఇస్తారు పాంగోలిన్కి వాళ్ళు. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనకి ఇప్పుడు ఇది ఎలా మనకి అనేక దేశాల్లో స్ప్రెడ్ అయ్యింది, ఏ విధంగా దీని యొక్క విజృంభణ ఉందో చూద్దాం. ఓకే, కరోనా వైరస్ యొక్క సిమ్టమ్స్ ఏంటి? మనందరికీ తెలిసినవే. డ్రై కాఫ్, పొడి దగ్గు, జ్వరం వస్తుంది, కోల్డ్, రన్నింగ్ నోస్, హెడేక్, బాడీ ఎంత పెయిన్స్గా ఉంటుంది, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఇవి మనకి లక్షణాలు కరోనా వైరస్. సాధారణ ఫ్లూ వచ్చినా కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి మనకి. అయితే టెస్టులు నిర్ధారించేవి ఏంటి? ఈ మధ్య ఎయిర్పోర్ట్లో థర్మల్ స్క్రీనింగ్ చేశారు. అంటే ఏం లేదు, మీ నుదుటి మీద గన్లా పెడతారు, అది టెంపరేచర్ రికార్డ్ చేస్తుంది. టెంపరేచర్ పెరగడము తరగడం అనేది అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, అది ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. అందువల్లే దాని మీద విమర్శలు కూడా. థర్మల్ స్క్రీనింగ్ అంటాం దాన్ని, థర్మల్ స్క్రీనింగ్. అయితే పర్ఫెక్ట్ టెస్ట్లు ఏంటంటే RT-PCR, రియల్ టైం పాలిమర్ చైన్ రియాక్షన్. ఈ టెస్ట్ ద్వారా వైరస్ ఉందా లేదా తెలుస్తుంది మనకి. ఈ టెస్ట్ ద్వారా వైరస్ ఉందా లేదా. దీంట్లో స్వాబ్ అంటే చెమడ, అంటే ముక్కులోంచి కానీ తీసుకుని టెస్ట్ చేస్తారు, పాలిమర్ చైన్ రియాక్షన్. అలాగే యాంటీబాడీస్ టెస్ట్, బ్లడ్ తీసుకుంటారు, యాంటీబాడీస్ ఉన్నాయా లేదా. యాంటీబాడీస్ అంటే ఏంటి? ఈ యాంటీబాడీస్ని బి సెల్స్ క్రియేట్ చేస్తాయి బాడీలో, బి సెల్స్. ఇవి ఇమ్యూనోగ్లోబిన్స్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ని ఇవి కల్పిస్తాయి మనకి, యాంటీబాడీస్ అన్నమాట. సో యాంటీబాడీస్, మరి యాంటీజెన్స్ ఏంటి? ఫారిన్ సబ్స్టెన్స్, వాటికి వ్యతిరేకంగా ఇవి ఉత్పత్తి అవుతాయి. రెస్పాన్స్ టు యాంటీజెన్, యాంటీబాడీస్ ఆర్ జనరేటెడ్. ఈ యాంటీజెన్స్ అనేవి ఉన్నాయి, అవి 2 ఉంటాయి యాంటీజెన్స్, ఎండో, ఎక్సో. బయట నుంచి వచ్చేవి, లోపల ఉండేవి. ఈ యాంటీజెన్స్కి రెస్పాన్స్గా ఇవి తయారవుతాయి బాడీలో. యాంటీబాడీస్ ఉంటే ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. ఇమ్యూనోగ్లోబిన్స్ అంట యాంటీబాడీస్ని. యాంటీబాడీస్ జనరేటెడ్ అగెయిన్స్ట్ యాంటీజెన్స్. ఇది ఫారిన్ ప్యాథోజన్. సో మన బాడీని ఇమ్యూన్ సిస్టమ్, ఇవి ఉన్నాయా లేదా 2 టెస్టులు. PCR అంటే వైరస్ ఉందా లేదా, యాంటీబాడీ టెస్ట్, యాంటీబాడీస్ ఉన్నాయా లేదా, అవి నాశనం అవుతాయి ఈ వైరస్ వల్ల. చాలా ఇంపార్టెంట్ ఇవి, యాంటీబాడీస్, యాంటీజెన్స్. మరి యాంటీబాడీస్ ఆర్ మేడ్ బై ప్రోటీన్స్. యాంటీజెన్స్, ప్రోటీన్స్ ఉంటాయి, లిపిడ్స్ కూడా ఉంటాయి దీంట్లో, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి దీంట్లో. బట్ ఇది మాత్రం ఓన్లీ ప్రోటీన్స్. యాంటీబాడీస్ ఆర్ జనరేటెడ్ బై బీటా సెల్స్, ఇమ్యూనోగ్లోబిన్స్ అంటారు, అగెయిన్స్ట్ యాంటీజెన్స్. సిట్ ఈ 2 టెస్టులు కూడా ప్రజెంట్ మనం ఫాలో అవుతున్నాం. అలాగే డ్రగ్, మెడిసిన్, ఇంతవరకు నిర్దిష్టమైన మెడిసిన్ ఏమీ లేదు, కానీ హైడ్రాక్సిక్లోరోకెనైన్ వాడుతున్నాం. ఇది యాంటీ మలేరియల్ డ్రగ్, చాలా ఇంపార్టెంట్. యాంటీ మలేరియల్ డ్రగ్, యాంటీ మలేరియాకి మనకి ఉపయోగిస్తాం. ప్రపంచంలో 70% మనమే ఉత్పత్తి చేస్తున్నాం, 70% ప్రొడక్షన్. అందుకే 30 దేశాలకి మనం సప్లై చేస్తాం, ఇంక్లూడింగ్ అమెరికాకి 3 కోట్ల ట్యాబ్లెట్లు పంపించాం ట్రంప్ ఫోన్ చేస్తే. ఈ ప్రపంచంలో 70%, ఎందుకంటే ఆయా దేశాల్లో ఈ మలేరియా లేదు కాబట్టి ఉత్పత్తి చేయడం ఆపేసాయి ఎప్పుడో, 30 సంవత్సరాల క్రితమే. కానీ మనమే ఉత్పత్తి చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ఉన్నాయి, మనం పంపించాం, ఈవెన్ బ్రెజిల్కి కూడా. ఓకేనా? అలాగే లోపినావీర్, రెటినావీర్, ఇవేంటి యాంటీ HIV, ఇవి HIV మెడిసిన్, ఎయిడ్స్
మెడిసిన్కి ఉపయోగించే మెడిసిన్ అది. ఎయిడ్స్ కూడా వైరస్ వల్ల వస్తుంది కదా. సో లోపినవీర్, రిటినవీర్, అలాగే ఇంటర్ఫెరాన్స్, ఇది క్యాన్సర్కి ఉపయోగిస్తారు జనరల్గా, యాంటీ క్యాన్సర్ మెడిసిన్. అలాగే రెమెడివిర్, ఇది చైనా ఉపయోగిస్తుంది ఇప్పుడు. రెమెడివిర్ దీని మీద పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. చైనా, జపాన్లు కూడా రెమెడివిర్ని ఉపయోగిస్తున్నాయి. సో దీన్ని మోడల్గానే మనం IICT హైదరాబాద్ వాళ్ళు ఒక కొత్త మెడిసిన్ కూడా తయారు చేస్తున్నారు, రెమెడివిర్. ఇవన్నీ కూడా మెడిసిన్స్ ప్రస్తుతానికి. అలా గొంతు నొప్పి వస్తే అజిత్రోమైసిన్, జ్వరం వస్తే పారాసిటమాల్, అవి కూడా వీటితో పాటు ఇస్తున్నారు. ఇలా రోగికి ఇవన్నీ ఇస్తూ వాటిని రోగి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేసి మనకి ట్రీట్మెంట్ ICUలో పెట్టి చనిపోకుండా కాపాడుతూ డిశ్చార్జ్ చేస్తున్నారు. కొంత వీక్గా ఉన్న వాళ్ళు చనిపోతున్నారు. సో ఇది డ్రగ్ మెడిసిన్, యాంటీబాడీ టెస్ట్, PCR టెస్ట్, సిమ్టమ్స్. ఓకే. ఈ మధ్యకాలంలో మనకి ఈ డ్రోన్ల ద్వారా కెమికల్ స్ప్రే చేస్తున్నారు. కెమికల్ స్ప్రే డ్రోన్ల ద్వారా. ఈ కెమికల్ స్ప్రేస్లో మనకు ఉపయోగించే కెమికల్ ఏదంటే సోడియం హైపోక్లోరైడ్. చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకి చూస్తున్నాం, గన్లో స్ప్రేడ్ చేయడం, పైనుంచి డ్రోన్ల ద్వారా స్ప్రేడ్ చేయడం, డిస్ఇన్ఫెక్టెంట్. సో సోడియం హైపోక్లోరైడ్. అలాగే వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ వరకు వస్తే ఈ కరోనా వైరస్కి వ్యాక్సిన్ ఇంతవరకు కనిపెట్టలేదు, నాట్ ఎట్. కానీ యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా, రాడ్ బెబౌండ్ యూనివర్సిటీ నెదర్లాండ్స్, అలాగే మసాచ్యూట్స్ యూనివర్సిటీ అమెరికా, ఇది నెదర్లాండ్స్, అమెరికా, ఆస్ట్రేలియా, వీళ్ళు ముగ్గురు కలిసి ఆస్ట్రేలియాలోనే వ్యాక్సిన్కి పూనుకున్నారు. అలాగే బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్, కాన్సైనో బయాలజిన్ అనే సంస్థలు చైనాలో స్టార్ట్ చేశాయి ఆల్రెడీ. అలాగే ఆక్స్ఫోర్డ్ లండన్లో ట్రయల్స్ ఆల్రెడీ రిసెస్ మంకీస్ మీద ట్రయల్స్ అయిపోయినాయి, సక్సెస్, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అలాగే హ్యూమన్స్ మీద స్టార్ట్ అయింది. లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఆల్రెడీ ట్రయల్స్ హ్యూమన్స్ మీద స్టార్ట్ అయిపోయినాయి. కోతుల మీద కాస్త పాజిటివ్ దృక్పథం వచ్చింది, అంటే సక్సెస్ అయింది. హ్యూమన్స్ నుంచి వెళ్ళిపోయింది ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు. ఇది వరల్డ్లో ఇంకా అనేక యూనివర్సిటీ స్టార్ట్ చేసినాయి. ఈవెన్ ఇజ్రాయెల్ యూనివర్సిటీ కూడా, టెల్ అవీవ్. ఇప్పుడు ఇండియా పరిస్థితి ఏంటో చూద్దాం వ్యాక్సిన్లో. ఓకే. ఈ వ్యాక్సిన్ మన ఇండియాకి వస్తే ట్రయల్స్ భారత్ బయోటెక్ ఫస్ట్ కంపెనీ ఇండియా నుంచి అనౌన్స్ చేసింది, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. దీనికి విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సన్ ఇద్దరు కలిసి దానికి ఒక పేరు పెట్టారు, వ్యాక్సిన్ కారోఫ్లూ అని పేరు పెట్టి మార్కెట్లో రిలీజ్ చేసింది. కారోఫ్లూ, ఇది కరోనా కదా, కారోఫ్లూ. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సైంటిస్ట్ సీమా మిశ్రా T-సెల్ ఎపిటోట్ వ్యాక్సిన్ ఇది అమెరికాకి పేటెంట్ రైట్స్ కోసం పంపించారు, టెస్టింగ్ కోసం కూడా. ఇది కూడా ట్రయల్స్లో ఉంది. అలాగే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ పూణే, వీడు కూడా టెస్టింగ్లో ఉన్నారు. అలాగే క్యాడిల్లా ఫార్మా అహ్మదాబాద్ సెప్సీవాక్ అనే వ్యాక్సిన్ కనిపెట్టారు, ఇది కూడా ప్రాసెస్లో ఉంది. సో ఇది మనకి ఫస్ట్ అయితే భారత్ బయోటెక్ హైదరాబాద్ అనౌన్స్ చేశారు. చూడాలి మరి ఎవరు కనిపెడతారనేది ఉత్కంఠంగా ఉంది. బట్ అలాగే ఈ మధ్య ఇజ్రాయెల్లో టెల్ అవీవ్, ఇక్కడ సైంటిస్టులు కూడా వ్యాక్సిన్ కనిపెట్టడం స్టార్ట్ చేశారు. దానికి కడప జిల్లా నందలూరు, కోనాపురం నందలూరు, కడప నందలూరు, కోనాపురం, ఉప్పలపాటి లక్ష్మీ నరసయ్య, ఈయన సైంటిస్టు ఈ ఇజ్రాయెల్లో టెల్ అవీవ్లో COVID-19 వ్యాక్సిన్లో పాలు పంచుకుంటున్నాడు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆ గణిత ఉన్న ఈయన ఉప్పలపాటి లక్ష్మీ నరసయ్య, చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇవి ముఖ్యంగా మనకి ఈ వ్యాక్సిన్ ఈ స్టేజ్లో ఉంది, స్టిల్ కంటిన్యూయింగ్. ఓకే. హిస్టారికల్ డేటా చూద్దాం ఒకసారి. ఈ హిస్టారికల్ డేటా అనేది మనకి 165 నుంచి వచ్చింది. డిసీజు, పీరియడ్, డైడ్, ఎంతమంది చనిపోయారు. యాంటోనియన్ ప్లేగు 165 to 180 AD పీరియడ్లో 50 లక్షల మంది చనిపోయారు. యాంటోనియన్ ప్లేగు బలై 165, 180 పీరియడ్లో 50 లక్షల మంది చనిపోయారు. అప్పట్లో ఈ మెడిసిన్ ఏమీ లేదు కాబట్టి. జస్టీనియన్ ప్లేగు 541 to 542 3 నుంచి 5 కోట్ల మంది చనిపోయారు, జస్టీనియన్ ప్లేగు. అలాగే జపనీస్ ప్లేగు 735, 737 AD 10 లక్షల మంది చనిపోయారు. బుఫోనిక్ ప్లేగ్ ఎక్కువ మంది చనిపోయారు, అందుకే బాక్సులో పెట్టాను. 1347 to 1351 20 కోట్ల మంది చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా.
బుబోనిక్ ప్లేగు, స్మాల్ ప్లేగు 1520లో 5 నుంచి 6 కోట్లు చనిపోయారు. గ్రేట్ ప్లేగు 1600లో 30 లక్షలు చనిపోయారు. అలాగే ఎల్లో ఫీవర్ 1800లో 10 నుంచి 15 కోట్లు, చాలా ఎక్కువ. సో స్పానిష్ ఫ్లూ ఎగ్జాక్ట్లీ 100 years బ్యాక్ వచ్చింది కరోనా లాగే 1820లో 4 to 5 crores చనిపోయారు. ఏషియన్ ఫ్లూ 57-58లో లేటెస్ట్ 17 లక్షలు చనిపోయారు. హెచ్ఐవి వల్ల 81 నుంచి ఇప్పటి వరకు 3.5 కోట్ల మంది చనిపోయారు. కల్రా 1817 to 1923 10 లక్షల మంది చనిపోయారు. అలాగే సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, ఎస్ అంటే సివియర్, ఏ అంటే అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, ఇక్కడ రాసే అబ్రివేషన్. ఇది కూడా చైనాలో స్టార్ట్ అయింది 2002-2003లో 770 మంది చనిపోయారు. అలాగే మెర్స్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ 2012లో ఇది సౌదీ అరేబియాలో స్ప్రెడ్ అయింది లేటెస్ట్గా. స్వైన్ ఫ్లూ, స్వైన్ అంటే పంది, 2009-10లో చైనాలోనే స్ప్రెడ్ అయింది, పందుల ద్వారా వచ్చింది అది. కోవిడ్-19 2019లో చైనాలోనే స్ప్రెడ్ అయింది. సో ఇది ముఖ్యంగా మనకి దీనికి డేటా. అది డెత్లు ఏమీ లేదు కోవిడ్ది, ఎందుకంటే ఇది రోజు అవుతూనే ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఈ డిసీజ్ యానిమల్ ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయింది, ఏ డిసీజ్ ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయింది, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ముర్బార్గ్ అనే ఒక వ్యాధి ఉగాండాలో వచ్చిందట 67లో, బ్యాట్స్ గబ్బిలాల నుంచి స్ప్రెడ్ అయిందట ముర్బార్గ్. అలాగే ఎబోలా మనకు అందరికీ తెలుసు, కాంగో 76లో వచ్చింది బ్యాట్స్ నుంచి. రీసెంట్గా కూడా వచ్చింది ఎబోలా, 20,000 మంది చనిపోయారు. అలాగే నిఫా మొన్న కేరళలో వచ్చింది లాస్ట్ ఇయర్, ఇది మలేషియా 1999లో ఔల్ గొడ్లగోబు నుంచి వచ్చింది. సార్స్ ఇప్పుడే చెప్పాను చైనా బ్యాట్స్ నుంచి వచ్చింది గబ్బిలాలు. మెర్స్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సౌదీ అరేబియా క్యామిల్ ఒంటి నుంచి వచ్చింది. అలాగే స్వైన్ ఫ్లూ చైనా 2009 పిగ్స్ పందుల నుంచి వచ్చింది. కరోనా చైనా 2019 పాంగోలిన్. సో ఇవి జంతువులు, ఏ జంతువుల నుంచి ఏ వ్యాధులు వచ్చింది అంటే జంతువుల నుంచి వ్యాధులు వస్తున్నాయి అనేది అర్థమైంది మనకి. మరి ఈ జంతువుల నుంచి వ్యాధులు వస్తున్నాయి కాబట్టి ఆ జంతువులను చంపుదామా, మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేసుకుందామా? ఇప్పుడు దోమల నుంచి వస్తే దోమలు చంపడం, ఈగల నుంచి వస్తే ఈగలను చంపడం, కుక్కల నుంచి వస్తే కుక్కలు చంపడం, ఇలా చంపుకుంటూ పోతే మనిషికి మిగిలేదు లాస్ట్కి మనిషే, ఇక వేరే జంతువులు ఏమి మిగిలిన భూమి మీద. సో మన ఇమ్యూన్ సిస్టమ్ని మన ఆహార అలవాట్ల ద్వారా మనం పెంచుకోవాలి. యూస్ ఇట్, అది ఇప్పుడు చేయవలసిన పని. ఓకే, ఇది యానిమల్ డిసీజ్ చాలా ఇంపార్టెంట్, మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఇస్తాడు. ఓకే, సి కరోనా వైరస్కి సంబంధించి మనం ఈ ఎఫెక్ట్ వచ్చినప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని చూస్తే మీకు డ్రగ్స్ చెప్పాను అంటే మెడిసిన్, వ్యాక్సిన్ చెప్పాను, అలాగే స్ప్రే సోడియం హైపోక్లోరైడ్ చెప్పాను. 4వది ఏంటంటే ట్రీట్మెంట్ ఏంటి. ఈ మధ్య కేజ్రీవాల్ గారు ఢిల్లీలో, అలాగే మన తెలంగాణ గాంధీ హాస్పిటల్ వీళ్ళు స్టార్ట్ చేశారు ఇద్దరు కూడా. ఏంటంటే ప్లాస్మా థెరపీ, ప్లాస్మా ట్రీట్మెంట్, ప్లాస్మా థెరపీ. వాట్ ఈజ్ ప్లాస్మా థెరపీ? రోగి అంటే డిసీజ్డ్, ఈ కరోనా డిసీజ్డ్ పర్సన్ బ్లడ్ డొనేట్ చేస్తే బ్లడ్ నుంచి యాంటీబాడీస్ తీసుకుంటారు. యాంటీబాడీస్ తీసుకుని అంటే రక్తాన్ని తీసుకుని, అంటే డిశ్చార్జ్ అయిపోతున్న కోలుకున్నాడు ఆయన బాడీ రక్తం తీసుకుని యాంటీబాడీస్ ఉంటాయి. ఆ యాంటీబాడీస్ ఏంటి, ఆల్రెడీ వచ్చి ఫైట్ చేసి దృఢంగా ఉంటాయి. అవి తీసుకుని రోగులకు ఎక్కిస్తే ఇవి ఫైట్ చేస్తాయి అన్నమాట. ఆ రోగుల్లో అక్కడ తగ్గిపోద్ది మళ్ళీ. ఇది ఢిల్లీలో సక్సెస్ అయిందట, నిన్న కూడా చెప్తున్నారు మన కేజ్రీవాల్ గారు. సో ప్లాస్మా థెరపీ మన గాంధీ హాస్పిటల్ స్టార్ట్ చేసింది ఫస్ట్ ఇది. ఓకే, సో అదేవిధంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి ఈ కరోనా సమయంలో, అవి ఇక్కడ రాశాను. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అందరూ తెలిసింది, జెనీవాలో ఉంది స్విట్జర్లాండ్. సిసిఎంబి సెంట్రల్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్లో ఉంది. వీళ్ళు జెనెటిక్ మెటీరియల్ అన్వేషిస్తున్నారు ఇప్పుడు, అంటే జెనెటిక్ మెటీరియల్ ఎలా మారుతుంది ఈ వైరస్లో. ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు హైడ్రాక్సిక్లోరోకిన్ ఉంది, దానికి రా మెటీరియల్ ఎలా తయారు చేయాలా అంటే ఏ డ్రగ్ అయినా తయారు చేస్తే రా మెటీరియల్ వేయలే అనమాట. ఐఐసిటి వీళ్ళు ఈ కరోనాకి 2 డ్రగ్స్ తయారు చేశారు. ఆర్బిట్రాల్ డ్రగ్ మాలిక్యులర్, రెండోది ఫెవిపిరావిర్. ఈ 2 కూడా ఒకటి చైనాది ఒకటి జపాన్ ఆదర్శంగా తీసుకుని తయారు చేశారు. ఐఐసిటి హైదరాబాద్ వాళ్ళు కరోనాకి 2 డ్రగ్స్ తయారు చేశారు. ఆర్బిట్రల్ డ్రగ్ మాలిక్యులర్, ఫెవిపిరావిర్, ఈ 2 కూడా. అలాగే ఎన్ఐవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఇప్పుడు సిసిఎం అంటే అర్థమైంది కదా, సెంట్రల్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంది.
వైరస్ మీద పరిశోధన చేసే ఏకైక సంస్థ ఇండియాలో అది ఒకటే NIV. అలాగే యానిమల్ బయోటెక్ గచ్చిబౌలిలో ఉంది హైదరాబాద్. అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీ ఢిల్లీలో ఉంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఢిల్లీలో ఉంది. ICMR రోజు న్యూస్లో వస్తుంది. ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ఢిల్లీ. సో ఈ సంస్థలు, అదేవిధంగా ట్రీట్మెంట్ ప్లాస్మా థెరపీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఈ కరోనా డిసీజ్ నేపథ్యంలో కొన్ని టెక్నాలజీస్ మనకి న్యూస్లోకి వచ్చాయి, అవి చూద్దాం ఒకసారి. చాలామంది వ్యక్తులు దీని మీద శ్రమిస్తున్నారు, డిఫరెంట్ టెక్నాలజీలతో వస్తున్నారు. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. April 23, 2020 మొబైల్ వైరాలజీ ల్యాబ్ ఇన్ ఇండియా ఫస్ట్ ESA హాస్పిటల్లో పెట్టారు, సనత్ నగర్ హైదరాబాద్. ఫస్ట్ ఇన్ ఇండియా DRDO తయారు చేసింది. దాని సంస్థ అయిన RC రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇమారత్ అంటాం. దీనికి లీడరు సతీష్ రెడ్డి, డైరెక్టరు DRDO. అలాగే బయోసేఫ్టీ లెవెల్ 2, 3 అంటే కంటైనర్, అంటే మొబైల్ వైరాలజీ అంటే ఒక పెద్ద కంటైనర్ తీసుకున్నారు, కంటైనర్లో అన్నీ పెట్టారనమాట. దేశంలో ఫస్ట్ అనమాట, ఫస్ట్ కంటైనర్ ల్యాబ్ అనమాట మొబైల్ వైరాలజీ హైదరాబాదే. మనకి రాజ్నాథ్ సింగ్ గారు April 23, 2020 లాంఛనంగా స్టార్ట్ చేశారు ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. చాలా ఇంపార్టెంట్. DRDO సంస్థ అయిన RCA తయారు చేసింది. RCA అంటే రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇమారత్. ఇమారత్ అంటే మన హైదరాబాద్లో ఏరియా పేరు ఇమారత్. ఓకే, బయోసేఫ్టీ లెవెల్ 2, 3 అటది. అలాగే నానో సిల్వర్ టెక్నాలజీ కనిపెట్టాడు మన తెలంగాణ ఒక సైంటిస్ట్ భార్గవ్ శ్రీకాంత్, ఖమ్మం అయింది. ఆయన ఏం చేశాడు, రెన్యూవబుల్ మాస్క్స్ గ్రాఫిన్ టెక్నాలజీ ఒకటి కనిపెట్టాడు. దాని ద్వారా రెన్యూవబుల్ మాస్క్ టెక్నాలజీ కనిపెట్టాడు అనమాట. అలాగే ఆరోగ్య సేతు యాప్ 12 భాషల్లో ఉంది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకి వ్యాధి గురించి, వ్యాధి డీటెయిల్స్, అదే సర్క్యులర్ ఎంత డిస్టెన్స్లో వ్యాధిగ్రస్తులు ఉన్నారు అన్నీ చెప్తుంది మనకి. ఇది ఉంటేనే మనకి మోడీ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉద్యోగాలకి వెళ్ళొచ్చు ఆఫ్టర్ సెంట్రల్ గవర్నమెంట్ రిలాక్సేషన్ గైడ్లైన్స్ ప్రకారం. IIT ఢిల్లీ వాళ్ళు కరోనా డాష్ బోర్డు కనిపెట్టారు. అదేవిధంగా IIT ముంబై వాళ్ళు నాజిల్ జెల్ అంటే ఈ ముక్కుల రంధ్రాల్లో ఈ జెల్ పూస్తే ఈ ఫైట్ ఎగ్నెస్ట్ కరోనా చనిపోతుంది అనమాట. సో ఇవి మనకి కొన్ని టెక్నాలజీ పరంగా ఈ మధ్యకాలంలో వచ్చినవి. ఓకే, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పూణే వీళ్ళు ఏం చేశారంటే అతుల్య అని చెప్పి ఒక మైక్రోవేవ్ కిల్లర్ని, అంటే ఈ జెమ్స్ కానీ ఈ వైరస్ని చంపే ఒక యంత్రాన్ని కనిపెట్టారు. అది 56-60 డిగ్రీల మధ్య ఈ కరోనా వైరస్ని చంపేస్తున్నట్టు ఆ యొక్క వైరస్ని. అతుల్య దాని పేరు. సో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పూణే అనమాట. అలాగే IIT రోపర్ పంజాబ్ డోపింగ్ యూనిట్ అంటే PPE పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, దీనికి సంబంధించి ఏవైనా ఉన్నప్పుడు దాన్ని క్లీన్ చేసి ఈ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఏజెంట్స్కి చంపబడేస్తుంది. అలాగే అమెరికాలో 4 years టైగర్కి, నడియాకి కరోనా వచ్చిందంటే జంతువులు కూడా స్ప్రెడ్ అవుతుంది. బ్రాంక్స్ జూలో జరిగింది. సో జంతువులకి ఫస్ట్ టైగర్ అనమాట, వైల్డ్కి కూడా వచ్చేసింది ఇది టైగర్ నదియా. అలాగే ఈ మధ్య మన ఇండియాలో ఇన్ని కేసులు రావడానికి కారణం తబ్లీగ్ జమాత్ అని చెప్పడం జరుగుతుంది. మర్కజ్ ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న కొంతమందికి ఉండడం, అది స్ప్రెడ్ అవ్వడం, సో ఆ విధంగా స్ప్రెడ్ అయిందని మనకి మీడియాలో రావడం జరిగింది. సో 1927లో ఈ తబ్లీగ్ జమాత్ హజరత్ నిజాముద్దీన్ ఢిల్లీలో ఉంది, కానీ మేవాట్ హర్యానా ఫస్ట్ మేవాట్లో స్టార్ట్ చేశారు. ఇది 1927లో తబ్లీగ్ జమాత్ ఫస్ట్ స్టార్ట్ చేసింది. 27లో మేవాత్. ఫౌండర్ మౌలానా ఇలియాస్ కాందాల్వి. 203 దేశాల్లో ఉంది. ఇది ప్రార్థనలు చేస్తుంది. సో 25 కోట్ల మెంబర్షిప్ ఉంది. 25 కోట్ల మంది మెంబర్షిప్ ఉన్నారు తబ్లీగ్ జమాత్లో. అది దీని యొక్క స్టోరీ. ఓకే, సో 2011లో దీని మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. సో అది తబ్లీగ్ జమాత్ స్టోరీ. మర్కజ్ అంటాం దాన్ని. 27లో మెవాట్ హర్యానాలో స్టార్ట్ అయింది. ఫౌండర్ మౌలానా ఇలియాస్ కాందాల్వి. 203 దేశాల నెట్వర్క్ ఉంది తబ్లీగ్ జమాత్కి. అదేవిధంగా 25 కోట్ల మంది మెంబర్షిప్ ఉంది. ఓకే, ఇవన్నీ కరోనా సందర్భంలోనే న్యూస్లోకి వచ్చాయి. ఓకే, ఈ మధ్య మనకి తెలంగాణ చీఫ్ మినిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హెలికాప్టర్ మనీ గురించి మాట్లాడారు. అది చాలా పాపులర్ అయింది ఆ వర్డ్. ఇంతకీ హెలికాప్టర్ మనీ అంటే ఏంటి? హెలికాప్టర్లో వస్తుందా అయితే విమానంలో వస్తుందా? హెలికాప్టర్ మనీ అంటే ఏంటంటే 68లో దీన్ని మిల్టన్ ఫ్రీడ్మ్యాన్ వాడాడు. ఈ పదం ఆయన ఇంట్రడ్యూస్ చేస్తూ మిల్టన్ ఫ్రీడ్మ్యాన్. US ఫెడరల్ బ్యాంక్ ఎక్స్ చైర్మన్ బెన్ బెర్నాంకే ఈయన్ని హెలికాప్టర్ మ్యాన్ అంటారు.
హెలికాప్టర్ మనీ అంటే ఏంటంటే క్వాంటిటేటివ్ ఈజింగ్, అంటే ప్రభుత్వము సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఖర్చు చేయడం, మనీ సర్క్యులేషన్ ఎక్కువ ఉండడం. అది ప్రజల్లో మనీ సర్క్యులేషన్ అంటే ప్రభుత్వము రిజర్వ్ బ్యాంక్ ఎక్కువ ప్రింట్ చేసి ఎక్కువ సర్క్యులేట్ చేయడం ఈ కష్ట సమయంలో, అది ఆయన ఉద్దేశం. అది హెలికాప్టర్ మనీ. దీన్ని చాలామంది సమర్థించారు, కొంతమంది తప్పు పెట్టారు. దీంట్లో చూస్తే ఏంటిది హెలికాప్టర్ మనీ అంటే క్వాంటిటేటివ్ ఈజింగ్, దట్ మీన్స్ టు సర్క్యులేట్ మోర్ అండ్ మోర్ మనీ, లిక్విడ్ క్యాష్ ఇన్ ది సొసైటీ. అది ఎవరు చేయాలి? సెంట్రల్ బ్యాంక్. అంటే మన సెంట్రల్ బ్యాంక్ ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి? ఇది పర్చేస్ చేయాలి. షుడ్ పర్చేస్ బాండ్స్ రూపంలో, సెక్యూరిటీస్ రూపంలో, అసెట్స్ ఆస్తుల రూపంలో కొనుగోలు చేసి ప్రింట్ చేసే డబ్బులు సర్క్యులేట్ చేయాలి. మరి ఇష్టం వచ్చినట్టు ఆర్బీఐ మన దగ్గర ఉంది కదా, ప్రింట్ చేసుకోవచ్చా? అలా కుదరదు. దానికి చాలా లెక్కలు ఉన్నాయి, మీకు దీంట్లో చూస్తాను. అది బ్యాంకింగ్ సెక్టర్లో వచ్చినప్పుడు అది చెప్తాను. జీడిపి కరెంట్ అంటే జీడిపిలో ఈ యొక్క మనీ ఫ్లో ఎంత ఉంది దాని ఆధారంగా ప్రింట్ చేయాలి. ముఖ్యంగా మనకి 2017-18 ఈ యొక్క మనీ కరెన్సీ చలామణి జీడిపిలో 10.7%, 18-19లో జీడిపిలో కరెన్సీ చలామణి 11.23%, 2019-20లో 12.2%. దీని ఆధారంగానే జీడిపిలో ఈ మనీ ఫ్లో ఆధారంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ ప్రింట్ చేయాలి. అలాగే గోల్డ్ రిజర్వ్ ఆధారంగా కరెన్సీ ప్రింట్ చేయాలా. ఇష్టం వచ్చినట్టు కరెన్సీ ప్రింట్ చేయడానికి లేదు. అది మనకి హెలికాప్టర్ మనీ అంటే ఎక్కువ సంక్షేమ పథకాల మీద ఖర్చు పెట్టి ఎక్కువ మనీ సర్క్యులేట్ చేయడం, దాన్ని క్వాంటిటీ ఈజింగ్ అంటారు. సెంట్రల్ బ్యాంక్ అయితే రిజర్వ్ బ్యాంక్ చేపడుతుంది. బాండ్స్ కొనడం ద్వారా, సెక్యూరిటీస్ కొనడం కదా, అసెట్స్ కొనడం ద్వారా అది లిక్విడ్ క్యాష్ని ఎక్కువ చలామణి చేస్తుంది. తద్వారా పేదరికం నుంచి కొంచెం గండ నుంచి బయటపడతాం. అయితే దీనికోసము ఆల్రెడీ నిర్మలా సీతారామన్ పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఈ కరోనా వైరస్ సందర్భంలో 1.7 lakh crores రిలీజ్ చేయడం జరిగింది వివిధ రంగాలకి. ఓకే, రెండో ప్యాకేజ్ కూడా వస్తుందంటున్నారు, చూడాలి ఎంతవరకు వస్తుందనేది. ఓకే.